వెల్కమ్ టు డివై న్యూస్. తణుకు నియోజకవర్గంలో దువ్వ గ్రామంలో పద్మశాలీల ఆత్మీయ సభ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఆరమిళ్లి రాధాకృష్ణ, రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ హాజరవ్వడం జరిగింది. సరళాదేవి మాట్లాడుతూ పద్మశాలీలను గౌరవిస్తూ చేనేతలా ప్రోత్సహించి వారి అభివృద్ధికి అన్ని విధాలా సహాయపడాలని లోకేష్ బాబు పాదయాత్రలో చేనేతల కష్టాలు విని మంగళగిరికి శాసనసభ్యులుగా అయ్యి చేనేతలను అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారని తెలియజేస్తూ ఈ సందర్భంగా పద్మశాలీలు ఈ నెల 27న మంగళగిరిలో పద్మశాలీల మహాసభ నిర్వహిస్తున్నారని, ఆ సభకు ఎక్కువ సంఖ్యలో జనం హాజరయ్యేలా పిలుపునివ్వడానికి మన రాష్ట్ర అధ్యక్షులు పర్యటన చేస్తున్న భాగంగా ఈ రోజు మన తణుకు నియోజకవర్గానికి విచ్చేశారని సరళాదేవి తెలియజేస్తూ తణుకు నుంచి ఎక్కువ సంఖ్యలో ఈ సభకు హాజరు కావాలని సరళాదేవి పద్మశాలీలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆరమిళ్లి రాధాకృష్ణ కూడా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో పద్మశాలీల సభకు హాజరు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ హాజరవుతున్న ఈ సభ విజయవంతం కావాలని కోరారు. అనంతరం ఈ సభలో 26న జరుగుతున్న పద్మశాలి మహాసభ పోస్టర్లను రాధాకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఇంత విజయవంతంగా ఈ సభను నిర్వహించిన వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులను జగ్గారపు శ్రీనివాస్ గారు అభినందనలు తెలియజేసుకుంటూ సభను జయప్రదం కావాలని సభను ఉద్దేశించి ఆయన కూడా కోరటం జరిగింది. తొలుతగా పద్మశాలీలందరూ ముందుగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులను సమర్పించుకున్నారు. అనంతరం సభను జరుపుకోవటం జరిగింది అని తెలియజేసుకున్నారు. ఈ సభలో వావిలాల వెంకట రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మునగపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బండారు బెనర్జీ, పెండం శ్రీనివాస్, సిహెచ్ అంజిబాబు, జిల్లా నాయకులు పెద్దిరాజు, భావన ఋషి, వావిలాల పవన్ కుమార్, మహిళా నాయకురాలు టి జ్యోతి, తమ్మిశెట్టి, వనజ తదితరులు వేదిక అలంకరించగా అనేక మంది తణుకు పద్మశాలీల పెద్దలు ఈ సభలో హాజరవడం జరిగింది. ఆకుల వెంకటేశ్వరరావు, ఆకురాతి శ్రీనివాస్, నక్కా సుబ్బారావు, ముద్దాన శ్రీనివాస్, మారెడు శ్రీనివాస్, కాజులూరి చంద్రశేఖర్, నక్కా చంద్రశేఖర్ తదితరులు పాల్గొనగా తణుకు రాజకీయ నాయకులు పరిమి వెంకన్నబాబు, దొమ్మెటి సుధాకర్, బసవ రామకృష్ణ, నల్లా భాస్కర్, జిల్లా జనరల్ సెక్రటరీ పితాని మోహన్, ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, టౌన్ మహిళా అధ్యక్షురాలు ఆయేషా హుస్సేన్, మహిళా నాయకురాలు కుప్పాల ఇందిరా, తామరపు రవణమ్మ తదితరులు హాజరయ్యారు. మన రాజ్యాంగ సృష్టికర్త, వెనకబడిన వర్గాల సూర్యుడు, మనందరికీ కూడా హృదయాల్లో చెరగని ముద్ర. ప్రతి ఒక్కళ్ళం ఈ రోజు ఇలా ఉన్నామంటే మనకి చేసిన మార్గదర్శి, దిక్సూచి, మహనీయుడు, ఆదర్శమూర్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, బిఆర్ అంబేద్కర్ గారికి, బిఆర్ అంబేద్కర్ గారికి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇరువురితోటి ఈరోజు మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే మన చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని మన చేనేతల్ని వెలుగులు నింపాలని లోకేష్ బాబు గారు మరి మంగళగిరిలో పట్టుబట్టి ఆయన శాసనసభ్యులయ్యారు. ఆయన అవ్వాలనుకుంటే 3 ప్రదేశాలు ఉన్నాయి. ఆయన కమ్యూనిటీ ద్వారా వెళ్ళాలంటే ఎన్నో కమ్యూనిటీలతో ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా నిలబడి అత్యధిక అనేక కార్యక్రమాలకు సంబంధించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ కార్యక్రమాలు చేస్తామనేది స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం. అలాగే ఇంకా చేయాల్సినవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా లోకేష్ గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేనేత వర్గీయులకి, అదేవిధంగా పద్మశాలీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసి ఈరోజు చేనేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈరోజు కార్పొరేషన్తో పాటుగా చేనేత వర్గాలు ఎవరైతే ఈరోజు లూమ్స్ ఉన్నాయో, ఈరోజు మరమగ్గాలు, అదేవిధంగా మాన్యువల్ మగ్గాలకు సంబంధించి ఉచిత కరెంటును కూడా 200 యూనిట్ల వరకు, మాన్యువల్ మగ్గాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు, అలాగే మరమగ్గాలకు సంబంధించి 5 యూనిట్ల వరకు ఉచిత కరెంటును కూడా అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి చేనేతలకు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం అందించే పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ మహాసభ ద్వారా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం సహకారంతో, కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ముందుకు వస్తున్నారు కనుక మన తణుకు నియోజకవర్గానికి చెందినటువంటి పద్మశాలియ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మహాసభని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈరోజు పద్మశాలీలకు సంబంధించినటువంటి ఇంకా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి ఈరోజు ఈ మార్గం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు కదిలి రావాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రచార కరపత్రికని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం మన నియోజకవర్గంలో చాలా సంతోషం, అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.